హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను పప్పు చెక్కలు చేశాను. ఇది తెలంగాణలో చేస్తారు కదా. మా పక్కన తెలంగాణ ఆంటీ ఉన్నారు. ఆంటీతో నేను ఇలాగా చేయించాను. ఇవి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూడండి. ఎంత క్రిస్పీగా వచ్చినాయో, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక 1/2 కేజీ పిండికి చేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లి రబ్బలు, కొంచెం అల్లంని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చి వేసుకుని ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగా పిండిని జల్లించిన తర్వాత దీంట్లో కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 1 స్పూను నువ్వులు కూడా వేసుకోండి. 1 స్పూను కారం, ఇది పచ్చికారమే. అలాగే సరిపడినంత సాల్ట్. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా దీంట్లో వేసుకోండి. నేను బటరు ఇక్కడ ఒక 40 గ్రామ్స్ ఉంటుంది. దీన్ని ఇలాగా కరిగించుకుని దీంట్లో వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోండి. ఇలా కలిసిన తర్వాత కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకోండి. ఇది మనం మిక్సీలో వేసుకునే కంటే ఇలా కట్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే నేను ఒక గుప్పుడు పెసరపప్పుని నానబెట్టుకున్నాను. 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా వేసుకుని ఇదంతా ఇలాగా కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత వేడి నీళ్ళు బాగా మరిగిపోని అవసరం లేదు, వేడైతే సరిపోతుంది. ఆ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అలా కలుపుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా కలుపుకుంటే ఏమవుతుందంటే ఆయిల్లో వేసినప్పుడు తొందరగా ఫ్రై అవ్వు. మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత గాలి వేసుకోకుండా దీని మీద తడిగా ఉండేది ఏదైనా సరే ఇలాగా బట్టలా కప్పుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా బాల్స్ కింద చేసుకోండి. ఇలా చేసిన తర్వాత నేనైతే ఇలా పూరి ప్రెషర్లో వేసుకుని చేస్తున్నాను. ఈ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలాగా అన్నీ కూడా చేసుకుని ఒక క్లాత్ మీద వేసుకోండి. వేసుకున్న తర్వాత అప్పుడు ఫ్రై చేసుకుంటే తొందరగా అవుతుంది. చూడండి, ఇలాగా అన్నిటినీ కూడా ఇలా పెట్టుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఇలాగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా అయినా చాలా బాగుంటాయి కూడా. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మొత్తం అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.